మరికొన్ని సంక్షిప్త వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. నేను బీజేపీ పార్టీ నుంచి వచ్చాను. ఏదైతే పోష్ యాక్ట్ పెట్టారో అది అమలు జరగాలని, దానికి నేను బీజేపీ తరఫున మేము అందరం కూడా మద్దతు ఇస్తున్నాము. అసెంబ్లీలో ఈ యాక్ట్ అమలు జరగాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ప్రతి మహిళ కూడా ముందుకు రావండి. యాక్ట్ గురించి అందరికీ కూడా తెలియజెప్పాలి. అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. నేను ఆమ్ ఆద్మీ పార్టీ జాయింట్ సెక్రటరీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. సో ఏదైతే ఈరోజు ఏపీ ఉమెన్స్ చైర్పర్సన్ రాయపాటి అరుణ గారి ఆధ్వర్యంలో పాష్ యాక్ట్ అనేది పొలిటికల్ పార్టీస్లో అమలు అవ్వడానికి ఈరోజు ఆల్ పార్టీస్ మీటింగ్ అనేది పెట్టడం అనేది జరిగింది. సో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళల రక్షణ కోసం ఎప్పుడూ కూడా ఖచ్చితంగా మేము ఏదైతే యాక్ట్ ఉందో యాక్ట్ని అమలుపరిచే విధంగా మేము చూస్తామని చెప్పేసి మా పార్టీలో ఆల్రెడీ ఇంటర్నల్గా ఇది నడుస్తోందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని అమలుపరిచే కార్యక్రమం అనేది ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఇక్కడ డిమాండ్. పోష్ యాక్ట్కి సంబంధించి ఈరోజు మహిళా కమిషన్ అన్ని రాజకీయ పార్టీల్ని ఆహ్వానించి దీని మీద చర్చ చేయడం, అసెంబ్లీలో ఒక సవరణ పెడుతూ తీర్మానించాలా అని చెప్పేసి ఇటువంటి ప్రతిపాదనను పెట్టడం అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించడాన్ని సిపిఎం స్వాగతిస్తూ ఉంది. 2018లో అంటే 2013లో యాక్ట్ వచ్చింది. ఆ తర్వాత దాన్ని అమలు కోసం 2018లో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు మహాసభల్లో ఒక తీర్మానం చేసుకుంది దీన్ని అమలు చేయాలని. మిగతా రాజకీయ పార్టీలు అమలు చేయకపోయినప్పటికీ సిపిఎం వరకు దాన్ని అమలు చేస్తూ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ జిల్లాల వరకు పోస్ట్లో ఇంటర్నల్ కమిటీస్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంది. ఆర్గనైజ్ చేయడమే కాదు, దానికి సంబంధించినటువంటి రూల్స్ను కూడా ఫ్రేమ్ చేసుకుంది. రాజకీయ పార్టీలు ఏ పద్ధతుల్లో వ్యవహరించాలనే సూచనలు కూడా ఈ అమెండ్మెంట్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఒక వాతావరణం అంటే వృత్తిలో ఉండేటటువంటి మహిళలు పనిచేసే వాతావరణం కల్పించాలా అనే స్పిరిట్ ఏదైతే ఉందో ఆ స్పిరిట్ని అమలు చేయడం కోసం అన్ని రాజకీయ పార్టీలకి వర్తించేలాగా అస్వంగా సుప్రీంకోర్టు 2025 సెప్టెంబర్లో ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంటు, కేరళ కోర్టుకు సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఇది పొలిటికల్ పార్టీస్కి వర్తించదు, బార్కు వర్తించదు అనేటటువంటిది ఇట్ ఈస్ ఎగెనిస్ట్ కాన్స్టిట్యూషన్. ఇప్పటికైనా ఏంటంటే దాన్ని సరిచేస్తూ కేంద్రం కూడా ఒక చట్టంలో సవరణ చేయాలి. మన రాష్ట్ర ప్రభుత్వం అందులో ముందడుగు వేస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నాం. పార్టీస్ కానీ బార్ కౌన్సిల్ కానీ ఏవైతే అమెండ్మెంట్స్ మేము రాసామో దాని మీద వాళ్ళందరూ కూడా ఒక దాని మీద కూడా రావాలి, ఒక తాటి మీదకి. వన్స్ అది ఓకే మేమందరం కూడా బికాజ్ పొలిటికల్ పార్టీస్ అంటే చాలా ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మేము ఓకే అని చెప్పాలి. సో వాళ్ళు చెప్పాక బార్ కౌన్సిల్ కూడా అడ్వకేట్స్ కూడా మేము ఓకే అని చెప్పాక దీన్ని మేము నెక్స్ట్ స్టేజ్ గవర్నమెంట్ తీసుకెళ్ళి అది అమెండ్ చేసుకోవచ్చు. స్టేట్ లా కింద మనం అమెండ్ చేసుకోవచ్చు. కాబట్టి మన స్టేట్ వరకు మనం అది అమెండ్ చేసుకునే విధంగా చూస్తున్నాం. చిత్ర అండి, తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు పోస్ట్ యాక్ట్ గురించి ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ ఇక్కడ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా చూస్తున్నా అండి, పోస్ట్ యాక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రతి చోట ఒక ఆడదానికి ఒక సెక్యూరిటీ ఉండాలి. అది ఆఫీస్ అవనివ్వండి, కాలేజీలో అవనివ్వండి, యూనివర్సిటీలో అవనివ్వండి, ఏదైనా సరే, ఒక హాస్పిటల్ అవనివ్వండి, ఏదైనా సరే ప్రతి ఆడదానికి కూడా ఒక సెక్యూరిటీ ఉండాలి. ఆ సెక్యూరిటీ ఉంటే ఆ అమ్మాయి ఇంకా కాస్త ధైర్యంగా ప్రశాంతంగా పని చేసే చోట అమ్మాయి ప్రశాంతంగా బ్రతకగలదు. కాబట్టి ఖచ్చితంగా ఈ పోస్ట్ యాక్ట్ అన్నది మాత్రం రావాలి.
రేపొద్దున మీరు మొత్తం ఆల్ పార్టీస్ అందరూ ఒప్పుకున్నారు కాబట్టి రేపొద్దున దీన్ని అసెంబ్లీలో కూడా పెట్టాలి. పెడితే కనుక మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారేంటి, పవన్ కళ్యాణ్ గారేంటి, వీళ్ళందరూ కూటమి ప్రభుత్వం మహిళలకి ఎంత పెద్దపీట వేస్తుందో మనం అందరం చూస్తున్నాం, మీరందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ పోస్ట్ యాక్ట్ అనేది ఉంటేనే ఒక ఆడది తను పని చేసే ప్రదేశంలో చాలా ప్రశాంతంగా పని చేయగలుగుతుంది. కాబట్టి ఈ పోస్ట్ యాక్ట్ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేసి దీన్ని ఖచ్చితంగా అసెంబ్లీలో పెట్టాలి. అసెంబ్లీలో రేపొద్దున ఈ రూల్ ఇది పాస్ అవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. హన్మకొండ, నేను జనసేన పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ని. ఈరోజు ఉమెన్ కమిషన్ ఆహ్వానం మేరకు మేము పోస్ట్ యాక్ట్ గురించి ఇంప్లిమెంటేషన్ గురించి వచ్చాము ఈరోజు మాట్లాడటానికి ఇక్కడ. కాకపోతే పోస్ట్ యాక్ట్ గురించి కొన్ని బిల్ అమెండ్మెంట్స్ సజెస్ట్ చేశారు మేడము రాయపాటి శైలజ గారు. మేము మా అధ్యక్షుల వారితో మాట్లాడిన తర్వాత మేము ఇంకా సజెషన్స్ మా ఇన్పుట్స్ మేము తర్వాత సబ్మిట్ చేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు అమర్ జహా బేగ్ మొహమ్మద్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిని. కాంగ్రెస్ పార్టీ తరపున ఈరోజు ఏదైతే మహిళా కమిషన్ అధ్యక్షురాలు శ్రీమతి రాయపాటి శైలజ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి పోష్ యాక్ట్ 2013 మీద జరిగినటువంటి చర్చలో పాల్గొనడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున ఏదైతే 2025లో సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చిందో పోష్ యాక్ట్కి సంబంధించి రాజకీయ పార్టీలు కానీ అలాగే బార్ అసోసియేషన్ కానీ బార్కి సంబంధించిన వాళ్ళు కానీ దానిలోకి రారు, పోష్ యాక్ట్లోకి రారు అనేది ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తూ అంటే ఒక్కసారి మళ్ళీ ఆ జడ్జిమెంట్ని మళ్ళీ పునరాలోచించాలి దాని గురించి అని చెప్పి, అలాగనే ఆంధ్రప్రదేశ్ దానికి సంబంధించి రాజకీయాల్లో అన్ని రాజకీయ పార్టీలు అలాగనే బార్ అసోసియేషన్ అందరూ కూడా చట్టం లోబడే ఉంటారని చెప్పి దానికి సంబంధించి ఒక చట్ట సవరణ చేయాలని, ఆ చట్టం ఆంధ్రప్రదేశ్ నుంచే అమలు అవ్వాలని చెప్పి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానానికి ఇక్కడికి వచ్చిన పార్టీలు వాళ్ళందరూ కూడా తమ మద్దతును తెలపడం జరిగిందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.